వెల్కమ్ టు ఇంటీఎం న్యూస్. హనుమకొండ జిల్లా ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యగారిని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి గారిని హన్మకొండ కనకదుర్గ కాలనీలోని వారి నివాసంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య గారిని శాలువతో సత్కరించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ అవార్డు రావడం జనగామ జిల్లాకే గర్వకారణమన్నారు. సమ్మయ్యకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి పాల్గొన్నారు. లక్నవూ, అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాశీలో పేరొందిన పండితుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన లక్ష్మీకాంత్ స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. అయితే ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలోనే నివసిస్తోంది. మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లక్ష్మీకాంత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన్ను దేశంలోని గొప్ప పండితుల్లో ఒకరిగా పేర్కొన్న ప్రధాని మోదీ, కాశీ విశ్వనాథ్ధామ్, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సీఎం ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయానికి తెలిసిందే. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్ ఉలిక్కిపడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను భారాస వ్యతిరేకించిందన్నారు. మీ ప్రభుత్వంలో మాదిరిగా మా ప్రభుత్వం నుంచి ఎవరూ వేలంలో పాల్గొనలేదు. చివరి రౌండ్లలో 2 బ్లాకులను కేంద్రం ఏకపక్షంగా వేలం వేసింది. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టే యత్నం చేస్తున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టే నేరాల్లో కాంగ్రెస్, భాజపా భాగస్వాములు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాజపాకు కాంగ్రెస్ సహకారం అందించింది. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారు అని కేటీఆర్ విమర్శించారు. అమరావతి ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిశారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఏపీలో పెండింగ్లో ఉన్న ఎయిర్పోర్టుల పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని రామ్మోహన్ నాయుడుని మంత్రి లోకేష్ అడగ్గా, 2 ఏళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. 2 ఏళ్లా? ఇంకా త్వరగా పూర్తి చేయాలని లోకేష్ కోరగా ప్రయత్నిస్తామని తెలిపారు. హైదరాబాద్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్ మాట్లాడుతూ, అధికారుల చుట్టూ తిరగకుండా ప్రతి నెలా నిర్దిష్టమైన తేదీకి స్టైఫండ్ ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. కాని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా ఆసుపత్రి భవనం మూసివేసి 4 ఏళ్లు అయ్యింది. పక్కనే ఉన్న మరో భవనంలోకి ఆసుపత్రి మార్చారు. విపరీతమైన రద్దీ కారణంగా ఇన్ఫెక్షన్ల శాతం పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అని కోరారు. భోపాల్ ఓ మహిళపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన తండా ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో కొందరు వ్యక్తులు బాధితురాలిపై కర్రలతో దాడి చేస్తూ దారుణంగా కొడుతుండగా తనను కాపాడాలని ఆమె అక్కడ ఉన్నవారిని వేడుకుంటోంది. అయితే చుట్టూ ఉన్నవారు మాత్రం ఆమెను కాపాడడానికి బదులుగా ఆ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ చోద్యం చూశారు.
తాజాగా కేంద్రమంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్ స్వగ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మనుషుల్లో మానవత్వం దిగజారిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముఖ్యమైన నిందితుడిని గంద్వాని ప్రాంత నివాసి నిర్సింగ్గా గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మిగిలిన వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల మే నెలలో ఇదేవిధంగా మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో కొందరు వ్యక్తులు వృద్ధ దంపతులను తీవ్రంగా కొట్టి వారి మెడలో బూట్ల దండలు వేసి ఊరేగించారు. వారి కుమారుడు అమ్మాయిల వెంట పడుతుండడంతో అతడి తల్లిదండ్రులను ఈ విధంగా దండించినట్లు వారు తెలిపారు. రోడ్డుపైనే పవన్ ప్రజాదర్బార్. అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీసుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసేందుకు వచ్చిన ప్రజలు కాన్వాయి ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకుని బాధితులతో మాట్లాడి వాళ్ల అర్జీలు తీసుకున్న పవన్ కళ్యాణ్ సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం అందరికీ ఆదర్శప్రాయుడు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే బాలకృష్ణ. హైదరాబాద్, జూన్ 22. బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, ఆ కారణంగానే మంచి ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారని పేర్కొన్నారు. నాడు బండలతో నిండిన ఈ ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. ఇక్కడ రోగులకు మంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడ్డారా అన్నారు. ఇంత గొప్ప ఆసుపత్రికి తాను చైర్మన్గా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వచ్చే నెల నుంచి మహాలక్ష్మి మహిళలకు 2500. హైదరాబాద్, జూన్ 22. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటిని అమలు చేసేందుకు ఆఫీసర్లు విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెలా 2500 రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీమ్ను జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్టు తెలిసింది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ త్వరలో ఈ స్కీమ్ ప్రారంభిస్తామని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి విదితమే. ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెలనెలా 2500 రూపాయలు జమ కాను అన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యాజమని అయి ఉండాలి. అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ స్కీంపై సీఎం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది. సమాజంలో మహిళకు సాధికారత, ప్రోత్సాహం అందించడమే మహాలక్ష్మి పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. స్త్రీని శక్తిమంతం చేయడమే కాకుండా వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, వారి జీవన శైలిని మెరుగుపరచుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం,
తద్వారా పేదరికాన్ని తగ్గించొచ్చనే ఆలోచనతో ఈ పథకానికి కాంగ్రెస్ సర్కారు అంకుర అర్పణ చేసింది.